హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రేటా వెహికల్ ప్రాబ్లం ఏంటంటే కెమెరా మనం రివర్స్ గేర్ వేసినప్పుడు కెమెరా అనేది మన సిస్టంలో బ్లింక్ అవుతుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. ఒకసారి మీకు చూపిస్తా ప్రాబ్లం ఏందో. ఓకేనా, ఇది ప్రాబ్లం. నేను రివర్స్ వేసిన, ఆల్రెడీ రివర్స్ పడ్డది, బ్లింక్ అవుతుంది. ఓకేనా, నేను రివర్స్ ఆఫ్ చేయగానే అయినా కానీ క్లస్టర్లో బ్లింక్ అవుతుంది. ఓకేనా, ప్రాబ్లం ఏంటంటే స్టీరియో ప్రాబ్లమా, లేదా రివర్స్ కెమెరా ప్రాబ్లమా, లేదా వైరింగ్ ప్రాబ్లమా? ఓకేనా, ఈ రెండిట్లో మనం ఎట్లా కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ మనం కెమెరాకి సంబంధించి డయాగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని వైరింగ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను డయాగ్రామ్ ఓపెన్ చేసుకొని వైరింగ్ చెక్ చేస్తాను. డయాగ్రామ్ ఓపెన్ అయింది. ఫస్ట్ మనము ఇది కెమెరా, ఇది కెమెరాకు ఆడియోకు మధ్యలో వైరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టీరియో నుంచి కెమెరా వరకు వెళ్ళే వైరింగ్ మనం చెక్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్, రెడ్ కలర్ది, ఇది పవర్ సప్లై అనమాట. ఇందులో పవర్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది గ్రౌండ్ అండ్ వీడియో అవుట్పుట్, వీడియో గ్రౌండ్. ఇది క్యాన్ కమ్యూనికేషన్కి సంబంధించింది, క్యాన్ హై, క్యాన్ లో. ఈ 6 పిన్నులలో మనం పవర్ అనేది సప్లై అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీకు చూపిస్తా సప్లై పవర్ ఎట్లా చెక్ చేసుకున్నాం. వైరింగ్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ట్రిమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కప్లర్ ఉంది కదా, ఇది సో మనం వైరింగ్ చెక్ చేసుకోవాలంటే మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకొని రివర్స్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇది మేల్ కండక్టరు, ఇది ఫీమేల్ కండక్టర్ అనమాట. ఓకేనా, మేల్ కండక్టర్ వచ్చేసి ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేసుకోవాలి. అదే ఫీమేల్ కండక్టర్ వచ్చేసి రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లెఫ్ట్ నుంచి ఇది రైట్కు కౌంట్ చేసుకుంటే ఏంటంటే మనము ఫీమేల్ కండక్టర్లు వచ్చేసి రైట్ నుంచి లెఫ్ట్ కనెక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ వన్ పిన్ వచ్చేసి మేల్ కండక్టరు, ఇది ఫీమేల్ కండక్టర్ ఫస్ట్ వన్ వచ్చి రెండు ఇట్లా మనం కాంటాక్ట్ చేసినప్పుడు రెండు ఒకటేసారి మ్యాచ్ అవుతుంది అన్నమాట. అందుకనే మనం మేల్కి వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్కు, అదే ఫీమేల్ నుంచి ఏమో రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి మేల్ కనెక్టర్ కౌంట్ చేసుకొని వైరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, వైరింగ్ చెక్ చేసుకుంటే మల్టీమీటర్ని 20లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ పిన్ రెడ్ కలర్ వైర్ ఉంది. ఈ రెడ్ కలర్ వైర్లో పవర్ సప్లై కావాలి. ఓకే, 5 to 7 మధ్యలో రావాలి వోల్టేజ్. ఓకే, ఇది రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్, ఇందులో పవర్ అనేది సప్లై కావాలి 5 to 7 మధ్యలో. ఓకే, ఫస్ట్ వన్ పిన్ వచ్చేసి రెడ్ కలర్ పవర్ సప్లై ఉంది. అక్కడ పవర్ అనేది సప్లై అవుతుంది ప్రాపర్గా. ఓకేనా, పవర్ అనేది ప్రాపర్గా సప్లై అవుతుంది. ఓకేనా, ఇది పవర్ లైన్. ఇప్పుడు మనం గ్రౌండ్ లైన్ చెక్ చేసుకోవాలి. సో పవర్ లైన్ అనేది బరాబర్ పవర్ అనేది సప్లై అవుతుంది ఫస్ట్ వన్ పిన్. అండ్ ఫోర్త్ వన్ పిన్ వచ్చేసి గ్రౌండ్ అనేది మనం ఇలా గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, గ్రౌండ్ చెక్ చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఫస్ట్ వన్ పిన్లో పవర్ అనేది సప్లై అవుతుంది. ఓకేనా, 5 to 7 మధ్యలో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్త్ వన్ పిన్ గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ సప్లై అయింది పవర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 2 3 ఫోర్త్ వన్, ఇది గ్రౌండ్, బ్లాక్ అండ్ గ్రౌండ్. ఓకేనా, ఇందులో గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో అవుతుంది. ఓకేనా, గ్రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, గ్రౌండ్ ఓకే. నెక్స్ట్ వీడియో అవుట్పుట్, ఇందులో కూడా గ్రౌండ్ రావాలి, సెకండ్ నెంబర్ పిన్. ఓకేనా, పిన్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే, పర్ఫెక్ట్గా వైరింగ్ అనేది ఉంది, పవర్ అనేది సప్లై అవుతుంది. ఇది వీడియో అవుట్పుట్ సంబంధించిన వైర్ అన్నమాట. ఓకేనా, అండ్ ఈ గ్రీన్ కలర్ వైర్ ఉంది, ఈ 3rd నెంబర్ పిన్, ఇది వీడియో గ్రౌండ్ అనమాట. ఇందులో కూడా సేమ్ 5 to 6 మధ్యలో వోల్టేజ్ అనేది రావాలి. ఓకే, 3rd వన్ వీడియో గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా పవర్ అనేది సప్లై అవుతుంది. ఓకేనా, 3rd వన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో కెమెరాకి సంబంధించిన వైరింగ్ అంతా ఓకే ఉంది, పవర్ కూడా బరాబరు సప్లై అవుతుంది. ఓకేనా, అండ్ ఇంకా ఇది వచ్చేసి 5th వన్ పిన్ అండ్ 6th వన్ పిన్ క్యాన్కి సంబంధించింది, క్యాన్ హై, క్యాన్ లో. ఇందులో క్యాన్ హైలో 2.5 నుంచి 3.5 మధ్యలో రావాలి వోల్టేజ్. అండ్ క్యాన్ లోలో 1.5 నుంచి 2.5 మధ్యలో వోల్టేజ్ అనేది రావాలి. ఇప్పుడు క్యాన్కి సంబంధించిన వైరింగ్ అనేది సప్లై అవుతుందో లేదో చెక్ చేస్తా. ఓకేనా, హై వచ్చేసి పిన్ నెంబర్ 5. ఓకేనా, వైట్ కలర్ క్యాన్ హైకి సంబంధించి పిన్ నెంబర్ 5.
1 2 3 4 5 ఇది వైట్ కలర్ ఓకేనా. క్యాన్ హైకి సంబంధించిన వైరింగ్ అనేది ఓకేనా. పవర్ వచ్చేసి 2.5 నుంచి 75 వస్తుంది. 2.75 అంటే క్యాన్ హై పర్ఫెక్ట్ ఉందన్నమాట ఓకేనా. ఓకే, క్యాన్ హై వోల్టేజ్ బరాబర్ వస్తుంది. క్యాన్ లో వచ్చేసి 6 నెంబర్ పిన్, అది బ్రౌన్ కలర్ ఓకేనా. క్యాన్ లోకి సంబంధించింది 6th 1 వైర్ అనమాట, బ్రౌన్ కలర్ ఓకే. ఇది ఓకే, క్యాన్ లోకి సంబంధించింది ఒకటి పాజిటివ్కి ఇచ్చిన, ఇంకోటి వచ్చేసి గ్రౌండ్కి ఇస్తున్నాం ఓకేనా, బాడీ గ్రౌండ్కి. ఓకే, వోల్టేజ్ చూస్తారు కదా 2.20 వస్తుంది అనమాట. అంటే క్యాన్ లో అనేది పర్ఫెక్ట్గా వైరింగ్ అనేది ఉంది ఓకేనా. క్యాన్ లోకి సంబంధించిన వైరింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ ఉంది అండ్ వోల్టేజ్ కూడా బరాబర్ ఉంది. వైరింగ్ అనేది చెక్ చేసుకున్నాం కదా, వైరింగ్ అనేది ప్రాపర్గా ఉంది, పవర్ అనేది ప్రాపర్గా సప్లై అవుతుంది అండ్ స్టీరియో నుంచి కూడా అవుట్పుట్ అనేది బరాబర్ ఉంది. కాబట్టి వైరింగ్ దాని నుంచి ప్రాబ్లం లేదు అండ్ స్టీరియో నుంచి కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చేసి కెమెరా అనమాట. నేను ఇప్పుడు వేరే కెమెరా వేసి చెక్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా. సో నేను ఆల్రెడీ ట్రిమ్ వేరే వెహికల్ది తీసుకొని వచ్చిన, వేరే వెహికల్ తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తా. ఓకే, ఫిక్స్ చేయను. ఓకే, ఫిట్ చేసిన. ఇప్పుడు కెమెరా ఆన్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇగ్నిషన్ ఆన్, రివర్స్, కెమెరా ఆన్. అన్న మంచిగా పెట్టు. ఓకే, కెమెరా ఆన్ అయింది ఓకేనా. సో ప్రాబ్లం కెమెరాలో ఉంది కాబట్టి కెమెరా రిప్లేస్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకేనా. మళ్ళీ ఒకసారి ఓకే, ప్రాబ్లం కెమెరా వేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వెహికల్లో ప్రాబ్లం కెమెరా ఉంది కాబట్టి కెమెరా వేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.